ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని స్థానిక గీతా విద్యాలయంలో నిర్వహించిన యోగా డే సెలబ్రేషన్ లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం డాక్టర్ బోగా శ్రావణి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా మన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి భాగమైపోయింది. యోగాసనాల ప్రాధాన్యతని బట్టి మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21న నిర్వహించారు. ఆ వేడుకల్లో 84 దేశాల నుంచి వచ్చిన నేతలతో పాటు 35,985 మంది యోగా చేసి 2 గిన్నిస్ రికార్డులను నెలకొల్పారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నామని అన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినటువంటి జగిత్యాల పట్టణంలో గీతా విద్యాలయం గ్రౌండ్లో ప్రజలందరితో కలిసి యోగా చేయడం జరిగింది. ఈ యోగా కార్యక్రమంలో ప్రముఖంగా పాల్గొన్నటువంటి పట్టణ రాష్ట్రీయ స్వయం సేవక్ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు అశోక్జీ గారికి, అదేవిధంగా పాల్గొంటున్నటువంటి బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొక్కు గంగాధర్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు బీజేపీ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గారు, అదేవిధంగా 20వ వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి కృష్ణారి గారికి, మరియు బీజేపీ కార్యవర్గం మహిళా మోర్చా టీం అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ హృదయపూర్వక యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు భారతదేశంలో ఒక అమోఘమైనటువంటి ఔషధం, నిజంగా ఔషధం అనే చెప్పాలి, ఔషధంలాగా మనకు అందించినటువంటి వరం యోగా. యోగా కేవలం శారీరక పటుత్వానికి, శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు, మానసికోల్లాసానికి, మానసిక ఆరోగ్యానికి, మరి ముఖ్యంగా స్ట్రెస్ రిలీవర్గా ఎంతగానో పనిచేస్తూ ఉంది. ఈ రోజున చూస్తే విదేశీయులు పోటీపడి మరీ మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో పాటుగా యోగాను కూడా మరీ ముఖ్యంగా వాళ్ళ దైనందిన జీవితాల్లో ఒక భాగంగా చేసుకుని ఉన్నారు. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మన సంస్కృతి, మన భారతదేశ గడ్డ మీద పుట్టినటువంటి ఈ యోగా మనం అందరము కూడా మన కోసం, మనం మన పిల్లలకి ఏది సంపదగా ఇస్తాము అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు, అందులో పాటు దాంతో పాటుగా యోగాని కూడా ఒక వారసత్వ సంకతగా మనం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దినచర్యలో భాగంగా వాళ్ళు భాగం చేసుకొని వాళ్ళ పిల్లలకు నేర్పిస్తే కూడా ఎంతో బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాలంలో, మారుతున్న కాలంలో ఆహారపు అలవాట్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్లకు కంపల్సరీగా చేయవలసిన చర్యలు కానివ్వండి, వాటన్నిటి వల్ల ఆరోగ్యం మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందంటే ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, ఎంతో ఎఫెక్ట్ పడుతున్నటువంటి ఈ తరుణంలో యోగా అనేది ఎంతో ఉపయోగపడుతుంది. మానవాళి సంపూర్ణ మానసిక శారీరక ఆరోగ్యానికి యోగా అనేది ఎంతో మేలు చేస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి నాడులన్నింటినీ కూడా జాగృతం చేస్తూ మానసిక చైతన్యానికి, శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడేటటువంటి యోగా సంవత్సరానికి ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు మానవుని జీవితంలో ఒక భాగంగా చేసుకొని మనం ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా విజయం దిశగా ముందుకెళ్తారని, మరీ ముఖ్యంగా విద్యార్థులకి వారు వాళ్ళ లక్ష్య సాధన కోసం ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఒక ఫోకస్గా కూడా ఈ యోగా ద్వారా వాళ్ళకి పనిచేస్తూ ఉంటుందని నేను కోరుకుంటూ ఈ రోజున ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఎక్కడికక్కడ శ్రేణులందరూ ప్రతి మండలాల వారీగా, ఊర్ల వారీగా కూడా యోగా క్యాంపులు ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా హృదయపూర్వక యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరము కూడా మన జీవితంలో, మన దైనందిన కార్యక్రమాల్లో యోగాను ఒక భాగం చేసుకుందామని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.